నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. రైతులకు అండగా ఉండేందుకు సర్కార్ సంకల్పం. కాసేపట్లో రైతు నేస్తం కార్యక్రమం ప్రారంభించనున్న సీఎం. ఎల్ఆర్ఎస్పై నిరసన బాట పట్టిన భారాస శ్రేణులు. కాంగ్రెస్ సర్కార్ మాట మార్చిందంటూ ఆందోళనలు. భారాసాను వీడేందుకు సిద్ధమైన మరో కీలక నేత. కాంగ్రెస్ వైపు కోనేరు కోనప్ప అడుగులు. కోల్కతాలో అండర్ వాటర్ మెట్రో ప్రారంభించిన ప్రధాని. విద్యార్థులతో కలిసి రైలులో ప్రయాణించిన మోదీ. ఎర్ర సముద్రంలో మరోసారి రెచ్చిపోయిన హూతీలు. 2 అమెరికా యుద్ధ నౌకలపై క్షిపణులు, డ్రోన్లతో దాడులు. భారాస సీనియర్ నేత సిర్పూర్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప తన అనుచరులతో సమావేశమయ్యారు. నియోజకవర్గానికి చెందిన ముఖ్య నేతలను హైదరాబాద్కు పిలిపించి వారితో మంతనాలు జరుపుతున్నారు. లోక్సభ ఎన్నికలకు బీఎస్పీతో భారాస పొత్తును కోనప్ప అనుచరులు వ్యతిరేకిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సమావేశం ఏర్పాటు చేశారు. భారాసలో కొనసాగాలని కొనప్ప అంటున్నట్లు సమాచారం. భారాసను విడతారనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఈ సాయంత్రానికి ఆయన తన నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉంది. పెళ్లి సందడి ముగియక ముందే ఆ ఇంట తీరని విషాదం నెలకొంది. వివాహం అనంతరం తిరుమల దైవ దర్శనానికి వెళ్లి వస్తున్న కుటుంబాన్ని రోడ్డు ప్రమాదం మృత్యు రూపంలో కబళించింది. ఈ ఘటనలో నవదంపతులు సహా అబ్బాయి తల్లిదండ్రులు, ఓ బాలుడు ప్రాణాలు విడిచాడు. ఏపీలోని నంద్యాల వద్ద జరిగిన ప్రమాదంలో హైదరాబాద్ అల్వాల్కు చెందిన కుటుంబం మొత్తం మరణించడంతో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆ ఇంటికి కట్టిన తోరణాలు ఇంకా వాడిపోనేలేదు. వివాహ వేడుకలో ఆనందంగా గడిపిన క్షణాలు కళ్ల ముందే ఉన్నాయి. ఇంతలోనే తీరని విషాదం నెలకొంది. పెళ్లి జరిగి వారం గడవక ముందే ఆ కుటుంబాన్ని రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు కబళించింది. ఈ ఘటనలో కోటి ఆశలతో ఒక్కటైన నవదంపతులు సహా అబ్బాయి తల్లిదండ్రులు సహా ఓ బాలుడు తిరిగి రాని లోకాలకు తరలి వెళ్లారు. ఆంధ్రప్రదేశ్లోని నంద్యాల జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం ఆళ్లగడ్డ మండలంలోని నల్లగుట్ట వద్ద సికింద్రాబాద్ అల్వాల్లోని వెంకటాపురం చెందిన ఒకే కుటుంబానికి చెందిన 5 ప్రాణాలు వదిలారు. మృతులంతా హైదరాబాద్లోని అల్వాలోని వెస్ట్ వెంకటాపురానికి చెందిన నూతన దంపతులు బాలకిరణ్, కావ్యతో పాటు పెళ్లి కుమారుడి తల్లిదండ్రులు లక్ష్మీ, రవికుమార్, మరో బాలుడు మృతి చెందారు. బాలకిరణ్, కావ్యలకు ఫిబ్రవరి 29న తెనాలిలో వివాహమైంది. ఈ నెల 3న శామిరిపేటలో గ్రాండ్గా రిసెప్షన్ జరిగింది. అనంతరం దైవ దర్శనానికి కారులో తిరుమల వెళ్లి తిరిగి హైదరాబాద్ వస్తుండగా ఆళ్లగడ్డ మండలం నల్లగట్ల వద్ద ఆగి ఉన్న లారీని ఢీకొట్టడంతో ప్రమాదం చోటు చేసుకుంది. కుటుంబమంతా చనిపోవడంతో అల్వాల్ వెంకటాపురంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు హుటాహుటిన నంద్యాలకు బయలుదేరారు. పోయేసి వస్తున్నారు వాళ్ళు. తిరుపతి నుంచి వస్తూ యాక్సిడెంట్ అయింది బుధవారం. 4 days అవుతుంది. ఫస్ట్ తారీఖు ఫస్ట్ నైట్. మ్యారేజ్ ఎక్కడైంది? తెనాలి. వాళ్ళు ఉండేది ఎక్కడ? ఇక్కడే ఉండేది వాళ్ళు. ఎవరెవరు ఉంటారు? తండ్రి, తల్లి, పిల్లలు, 4 పిల్లలు. 29వ తారీఖు మ్యారేజ్ అయిన కుమారుడు, కోడలు నూతనంగా వివాహం చేయబడిన వారు మరణించడం నిజంగా మా కాలనీని ఎంతో కుదించి వేసింది. వారితో మాకు పరిచయము, మేము పక్కనే ఉంటాము. ప్రతిరోజు కూడా మేము కలుసుకుంటాము. వారి కుమారుడు వివాహము అయిందని మాకు చెప్పడం జరిగింది. ఎలా జరిగింది అని అంటే ఇట్లా మా బంధువుల ద్వారా వచ్చింది అంటే, బంధువులు ఎవరు ఎక్కడ అని అంటే చేర్యాల అని చెప్తూ వివరంగా చెప్పినాడు. లవ్ మ్యారేజ్ అంటే కాదు అని అన్నాడు. మ్యారేజ్ బ్యూరో ద్వారా వచ్చింది అని చెప్పాడు. నిజంగా ఈ కాలనీలో అతను అసలు ఉన్నాడా లేడా? ఇంత ఆస్తి మంచి ఉన్నా కూడా చాలా సౌమ్యంగా ఇద్దరు కూడా ప్రతి వచ్చిన కస్టమర్ కిరాణా షాప్ ఉన్నది. వీళ్ళ పెళ్లి ఎప్పుడు జరిగిందండి? మొన్న 29వ తారీఖు ఫిబ్రవరి 29వ తారీఖు జరిగింది. కానీ వాళ్ళకి మా
మా ఓనర్స్ షాప్ మాకు షాప్ ఉంది, ఆ షాప్ ఓనర్స్ 29th మ్యారేజ్ అయింది, 3rd రిసెప్షన్ అయింది తుమ్ముకుంట సమ్మర్ గ్రీన్ రిసార్ట్లో. చాలా మంచి వ్యక్తులు వాళ్ళు. చనిపోయిందంటే అసలు మేము నమ్మట్లేదు, యాక్సిడెంట్ జరిగిందంటే అసలు ఎవరు ఇక్కడ ఈ కాలనీ వాసులు ఎవరు నమ్మట్లేదు. చాలా మంచోళ్ళు. మాకు చాలా బాధాకరమైన విషయం అది. మీరు తిరుపతికి ఎప్పుడు వెళ్ళారు? తిరుపతి మొన్న వెళ్ళారు. మొన్న అంటే మనకు ఈరోజు కదా 4th వెళ్ళారు. ఉత్తరప్రదేశ్లో జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో 5గురు సజీవ దహనమయ్యారు. లక్నో జిల్లా కకోరిలో ఓ 2 అంతస్తుల భవనంలో ప్రమాదవశాత్తు విద్యుత్ షార్ట్ సర్క్యూట్ మంటలు చెలరేగాయి. చుట్టుప్రక్కలకు మంటలు వేగంగా వ్యాపించడంతో ఇంట్లో ఉన్న 2 గ్యాస్ సిలిండర్లు పేలాయి. ఈ ప్రమాదంలో 2 చిన్నారులు సహా మొత్తం 5గురు సజీవ దహనమయ్యారు. మరో 4గురికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్నారు. 3 అగ్నిమాపక వాహనాలతో మంటలను అదుపులోకి తెచ్చారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. పశ్చిమ బెంగాల్ కోల్కతాలో నిర్మించిన తొలి అండర్ వాటర్ మెట్రో టన్నెల్ మార్గాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. దాదాపు 120 కోట్ల రూపాయల వ్యయంతో రూపొందించిన అండర్ వాటర్ మెట్రో టన్నెల్ను ఎస్ప్లెనేడ్లో మోదీ ప్రారంభించారు. అనంతరం విద్యార్థులతో కలిసిన ప్రధాని మోదీ ఎస్ప్లెనేడ్ నుంచి హౌడా మైదాన్ వరకు అండర్ వాటర్ మెట్రో రైలులో ప్రయాణించారు. అంతకుముందు ఎస్ప్లెనేడ్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో దేశంలోని పలు మెట్రో రైలు సేవలను ప్రధాని కోల్కతా నుంచి వర్చువల్గా పచ్చజెండా ఊపి ప్రారంభించారు. ఆగ్రా మెట్రో, మీరట్ మెట్రో, పూణే మెట్రో సహా దేశవ్యాప్తంగా పలు మెట్రో సేవలను ప్రధాని మోదీ ప్రారంభించారు. ఇదే వేదికపై కోల్కతాలో దాదాపు 15,400 కోట్ల రూపాయల విలువైన బహుళ కనెక్టివిటీ ప్రాజెక్టులకు మోదీ శంకుస్థాపన చేశారు. रूबी हॉल क्लिनिक से रामवाणी, एसएन जंक्शन से त्रिपुनिथुरा, दोहाई से मोदीनगर नॉर्थ, ताज पूर्वी गेट से मनकामेश्वर मंदिर, भारत की प्रगति की दिशा में एक अविस्मरणीय कदम और इस क्षण के साक्षी बनते हुए हम सभी లేఅవుట్ల క్రమబద్ధీకరణ ఎల్ఆర్ఎస్ను ఉచితంగా చేయాలని డిమాండ్ చేస్తూ భారత రాష్ట్ర సమితి రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టింది. కాంగ్రెస్ నేతలు గతంలో చెప్పినట్లుగా ఎలాంటి ఛార్జీలు లేకుండా ఉచితంగా ఎల్ఆర్ఎస్ చేయాలని భారాస డిమాండ్ చేస్తోంది. ఎన్నికలకు ముందు ఉచితంగా ఎల్ఆర్ఎస్ చేస్తామన్న వ్యాఖ్యలకు విరుద్ధంగా కాంగ్రెస్ సర్కారు వ్యవహరిస్తోందని విమర్శించారు. ఉచితంగా ఎల్ఆర్ఎస్ చేయాలంటూ భారాస నిరసనలు చేపట్టింది. అమీర్పేటలోని హెచ్ఎండిఏ కార్యాలయం చేపట్టిన నిరసనలో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సహా ఇతర భారాస నేతలు పాల్గొన్నారు. జీహెచ్ఎంసీ కార్యాలయం వద్ద చేపట్టిన ధర్నాలో ఎమ్మెల్యేలు మాగంటి గోపీనాథ్, ముఠా గోపాల్లు పాల్గొన్నారు. ఉప్పల్ జీహెచ్ఎంసీ కార్యాలయం ముందు ఆ పార్టీ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ధర్నా చేపట్టారు. ఎల్ఆర్ఎస్పై కాంగ్రెస్ సర్కార్ మార్చిందని, దీనిని నిలబెట్టుకోవాలని నేతలు డిమాండ్ చేశారు. అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ఈ నిరసనలకు చేపట్టింది. ప్రస్తుతం హైదరాబాద్ జీహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ కార్యాలయాల వద్ద కూడా ఈ నగరానికి ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, జిల్లా నియోజకవర్గ కేంద్రాల్లోనూ భారాస నేతలు, ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో నిరసనలు కొనసాగుతున్నాయి. నల్గొండ జిల్లా మిర్యాలగూడ ఆర్డీఓ కార్యాలయంలో జరిగిన నిరసనలో మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు పాల్గొన్నారు. రాష్ట్రంలో పోటీ చేయనున్న కాంగ్రెస్ లోక్సభ అభ్యర్థుల్లో కొందరిని ఆ పార్టీ అధిష్టానం రేపు ప్రకటించే అవకాశం ఉంది. ఢిల్లీలో జరగనున్న పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ భేటీలో ఈ మేరకు నిర్ణయం తీసుకోనున్నారు. అభ్యర్థుల ఎంపికలో ఆచితూచి వ్యవహరిస్తున్న కాంగ్రెస్ నాయకత్వం అసెంబ్లీ ఎన్నికల వేళ ఇచ్చిన హామీ మేరకు ప్రాధాన్యత ఇవ్వాలని భావిస్తోంది. తెలంగాణలో లోక్సభ అభ్యర్థుల ఎంపికపై రేపు ఢిల్లీలో కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం కానుంది. ఈ భేటీకి పీసీసీ అధ్యక్షుడి హోదాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల బాధ్యురాలు దీపాదాస్ మున్షి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొనే అవకాశం ఉంది. స్క్రీనింగ్ కమిటీలో చర్చించిన అభ్యర్థులు జాబితాతో దీపాదాస్ మున్షి ఇప్పటికే ఢిల్లీలో మకాం వేశారు. శాసనసభ ఎన్నికల సమయంలో పార్లమెంటు అభ్యర్థులుగా అవకాశం ఇస్తామన్న హామీ మేరకు ఆయా నియోజకవర్గాలను వారికే ఇవ్వాలని అధిష్టానం సూచించినట్లు తెలుస్తోంది.
రాష్ట్రంలో అధికార పగ్గాలు చేపట్టి ఊపు మీదున్న కాంగ్రెస్ పార్లమెంటు ఎన్నికల్లోనూ వీలైనన్ని ఎక్కువ సీట్లు దక్కించుకునేలా ప్రణాళికలు రచిస్తోంది. ఇందులో భాగంగానే అభ్యర్థుల ఎంపికలోనూ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. లోక్సభ నియోజకవర్గాల వారీగా వరంగల్ నుంచి దొమ్మాటి సాంబయ్యతో పాటు స్టేషన్ గన్పూర్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిన ఇందిర పేరును ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. నాగర్ కర్నూలు నుంచి మాజీ ఎంపీ మల్లు రవి పేరును దాదాపు ఖరారు చేసినట్టుగా సమాచారం. మహబూబాబాద్ నుంచి కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్ ను బరిలోకి దించే అవకాశం ఉంది. ఖమ్మం సీటును మంత్రి పొంగులేటి సోదరుడు ప్రసాద్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి సతీమణి నందిని, మంత్రి తుమ్మల కుమారుడు యుగంధర్ ఆశిస్తున్నారు. జిల్లాలో కమ్మ సామాజిక వర్గానికి ఓట్లు ఎక్కువ ఉన్నందున రాజేంద్ర ప్రసాద్ అనే నేత పేరును పరిశీలిస్తున్నట్లు సమాచారం. కరీంనగర్ నుంచి అల్గిరెడ్డి ప్రవీణ్ రెడ్డి లేదా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి టికెట్ ఇచ్చే అవకాశం ఉంది. పెద్దపల్లి నుంచి గడ్డం వంశీకృష్ణ లేదంటే ఓ మాజీ ఎంపీని బరిలోకి దించవచ్చని సమాచారం. నిజామాబాద్ నుంచి మాజీ ఎమ్మెల్యే ఇరావత్రి అనిల్ కుమార్, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పేర్లు పరిశీలనలో ఉన్నాయి. మెదక్ నుంచి నీలం మధుకు టికెట్ ఇవ్వాలని పార్టీ వర్గాలు యోచిస్తున్నట్లు తెలుస్తోంది. జహీరాబాద్ టికెట్ మాజీ ఎంపీ సురేష్ షెట్కర్ కే దక్కే అవకాశం ఉంది. ఇక్కడి నుంచి ఉజ్వలరెడ్డి సిద్ధారెడ్డి టికెట్ ఆశిస్తున్నారు. సికింద్రాబాద్ నుంచి ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరిన మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ లేదంటే ఆయన భార్య శ్రీదేవికి గాని టికెట్ ఇవ్వాలని పార్టీ యోచిస్తుండగా గౌడ సామాజిక వర్గానికి చెందిన మరో నాయకుడు కాంగ్రెస్ లో చేరే అవకాశం ఉందని రాష్ట్ర నాయకత్వం చెబుతోంది. చేవెళ్ల నుంచి పట్నం సునీత మహేందర్ రెడ్డికే టికెట్ ఇచ్చే అవకాశం ఉంది. మహబూబ్ నగర్ నుంచి ఏఐసీసీ కార్యదర్శి వంశీచంద్ రెడ్డి, నల్గొండ నుంచి అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు పటేల్ రమేష్ రెడ్డిని కానీ జానారెడ్డి కుమారుడు రఘువీర్ రెడ్డిని బరిలోకి దించే అవకాశం ఉంది. భువనగిరి నుంచి పీసీసీ ఉపాధ్యక్షుడు చామల కిరణ్ రెడ్డితో పాటు కోమటిరెడ్డి సోదరుడు మోహన్ రెడ్డి కుమారుడు సూర్యపవన్ రెడ్డి పేరును పరిశీలిస్తున్నారు. అదేవిధంగా మల్కాజ్గిరి నుంచి బీసీ నాయకుడిని బరిలోకి దించాలని పార్టీ యోచిస్తోంది. ఆదిలాబాద్ నుంచి మాజీ ఎంపీ కాంగ్రెస్ లో చేరే అవకాశం ఉండటంతో వేచి చూసే ధోరణితో ఉన్నారు. హైదరాబాద్ నుంచి మస్కతి డైరీ యజమానికి టికెట్ ఇచ్చే అవకాశం ఉంది. రాష్ట్రంలోని దాదాపు అన్ని స్థానాలకు సంబంధించి స్క్రీనింగ్ కమిటీ సమావేశంలో చర్చించి సిద్ధం చేసిన జాబితాపై కేంద్ర ఎన్నికల కమిటీలో చర్చించి వివాదం లేని సీట్లకు అభ్యర్థులను అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. రేపటి కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం తర్వాత కనీసం 14 లోక్సభ నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మిగిలిన 3 లోక్సభ నియోజకవర్గాలకు సంబంధించి కసరత్తు చేస్తున్న రాష్ట్ర నాయకత్వం వీలైనంత త్వరగా అభ్యర్థులను ప్రతిపాదించనుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. నల్గొండ జిల్లా దామరచర్ల మండలం వాడపల్లి పోలీసులు 10 టన్నుల రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్న 3 బొలెరో వాహనాలను జప్తు చేశారు. మిర్యాలగూడ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో 8 టన్నుల పీడీఎఫ్ బియ్యాన్ని తరలిస్తున్న మరో వాహనాన్ని కూడా జప్తు చేసి కేసులు నమోదు చేశారు. ఎవరైనా ప్రజా పంపిణీ బియ్యాన్ని అక్రమంగా తరలించి సొమ్ము చేసుకోవాలని చూస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. చెక్ పోస్ట్ దగ్గర వాడపల్లి ఎస్ఐ గారు మరియు మా సిబ్బంది కలిసి ఒక DCM లో పీడిఎస్ రైస్ తరలిస్తురని ఇన్ఫర్మేషన్ రాగా వాళ్ళు వెళ్ళి చెక్ చేయగా దాంట్లో ఒక సుమారు 10 టన్నులు పీడిఎస్ రైస్ ఉన్నది గమనించి దాన్ని తీసుకొని వచ్చి కేజ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ మంత్లో వాడపల్లి పిఎస్ పరిధిలో సుమారుగా 17 టన్నుల వరకు పీడిఎస్ రైస్ను పట్టుకొని కేసులు చేయడం జరిగింది. 4 వెహికల్స్ని సీజ్ చేయడం జరిగింది. ఒక DCM 3 బొలెరోలను సీజ్ చేసినాం. అదేవిధంగా రూరల్ PS లిమిట్స్లో ఒక వెహికల్ని మరియు 8 టన్నుల వరకు పీడిఎస్ రైస్ మీద కేసులు చేయడం జరిగింది. ఎన్ఫోర్స్మెంట్ వరకు మా సర్కిల్ పరిధిలో అన్ని ప్రాపర్గా చూసే విధంగా చేస్తున్నాం. రాడిసన్ హోటల్ డ్రగ్స్ కేసులో పరారీలో ఉన్న నిందితులు ఒక్కొక్కరిగా బయటకు వస్తున్నారు. ఫిబ్రవరి 20వ తేదీ నుంచి పరారీలో ఉన్న నిందితురాలు శ్వేత గచ్చిబౌలి పోలీసుల ముందు విచారణకు హాజరయ్యారు. మంజిరా గ్రూప్ సంస్థల డైరెక్టర్ వివేకానంద్ పిలిస్తేనే తాను రాడిసన్ హోటల్కు వెళ్లానని, డ్రగ్స్ తీసుకోలేదని పోలీసులకు చెప్పినట్లు తెలిసింది. ఇన్నాళ్లు విజయవాడలో ఉన్నానని పోలీసుల నోటీసులు ఇవ్వడాన్ని తెలుసుకుని ఠానాకు వచ్చినట్లు పేర్కొన్నారు. ఆమె నుంచి వివిధ కోణాల్లో సమాచారం సేకరించిన గచ్చిబౌలి పోలీసులు డ్రగ్స్ తీసుకున్నారో లేదో తేల్చేందుకు మూత్ర, రక్త నమూనాలు సేకరించి వైద్య పరీక్షలకు పంపారు. ఈ కేసులో మరో 2 నిందితులు పరారీలో ఉన్నారు. రాణిగంజ్కు చెందిన డ్రగ్స్ సరఫరాదారు అబ్దుల్ రెహమాన్ కోసం గాలిస్తున్నారు. కాగా డ్రగ్స్ పార్టీకి హాజరైన నీల్
అమెరికాకు పరారవగా అతనిపై గచ్చిబౌలి పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. సైబర్ నేరాల్లో డబ్బు పోగొట్టుకున్న పలువురు బాధితులకు ఊరట కలిగించే నిర్ణయం ఇది. నేరస్తులు కొట్టేసిన డబ్బును స్తంభింపజేసి రోజులు గడుస్తున్నా తిరిగి తమకు చేరలేదనే బాధితులకు ఉపశమనం కలగనుంది. ఇందుకోసం రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ, సైబర్ సెక్యూరిటీ బ్యూరో సంయుక్తంగా ప్రామాణిక విధానం రూపొందించాయి. సైబర్ నేరాలపై నమోదైన కేసుల దర్యాప్తులో భాగంగా సిటిజన్ ఫైనాన్షియల్ సైబర్ ఫ్రాడ్ రిపోర్టింగ్ అండ్ మేనేజ్మెంట్ సిస్టమ్ ద్వారా నేరస్తుల లేదా అనుమానితుల బ్యాంకు ఖాతాల్లో సొమ్మును స్తంభింపజేస్తున్న సంగతి తెలిసింది. ఆ సొమ్మును బాధితులకు తిరిగి ఇప్పించేందుకు సిఆర్పిసి 457 సెక్షన్ కింద న్యాయస్థానంలో దరఖాస్తు చేసే ప్రక్రియను అధికారులు చేపట్టారు. ఈ మేరకు ఈ నెల 9న జరిగే దిశగా పోలీస్ శాఖ కసరత్తు వేగవంతం చేసింది. చాలా వరకు సొమ్ము పోగొట్టుకున్న బాధితులు ఫిర్యాదు చేసినా బినామీ ఖాతాల్లోకి సొమ్ము చేరడంతో నిందితులెవరనేది పోలీసులు సులువుగా గుర్తించలేకపోతున్నారు. అలాంటి ఉదంతాల్లో సాధారణంగా ఎఫ్ఐఆర్ నమోదు చేయడం లేదు. అయితే బాధితుల సొమ్మును సదరు ఖాతాల నుంచి ఉపసంహరించకుండా జప్తు చేయగలుగుతున్నారు. 25,000 లోపు పోగొట్టుకున్న ఉదంతాల్లో బాధితులకు ఆ సొమ్మును తిరిగి ఇప్పించేందుకు తాజాగా కసరత్తు చేపట్టారు. ఇలాంటి కేసులు రాష్ట్ర వ్యాప్తంగా 18,000 వరకు ఉంటాయని భావిస్తున్నారు. ఆయా కేసుల్లో బాధితులు పోగొట్టుకున్న సొమ్ము సుమారు 16 నుంచి 18 కోట్లుంటుందని పోలీసులు అంచనా వేశారు. అలాంటి కేసుల దర్యాప్తుల్లో అధికారులంతా సంబంధిత న్యాయస్థానాల్లో పిటిషన్లు దాఖలు చేయించేలా చర్యలు తీసుకోవాలని ఆయా యూనిట్ల ఉన్నతాధికారులకు సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖా గోయల్ ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు అన్ని యూనిట్లలో కసరత్తు ముమ్మరంగా సాగుతోంది. కాజేసిన సొమ్మును స్తంభింపజేయడంలో సైబర్ సెక్యూరిటీ బ్యూరో వేగంగా పనిచేస్తుంది. కానీ సైబర్ నేరస్తుల బారిన పడి పోగొట్టుకున్న సొమ్మును తిరిగి దక్కించుకోవడం మాత్రం అంత సులువైన విషయం కాదని తెలిసిందే. ఒకవేళ నేరస్తులను గుర్తించినా అప్పటికే డబ్బును ఖర్చు చేసేస్తూ ఉండటంతో బాధితులకు రిక్తహస్తమే మిగులుతోంది. ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ తరహాలో దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ను పోలీసులు ఏర్పాటు చేశారు. బాధితులు 1930కు ఫోన్ చేసినా, నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్లో ఫిర్యాదు చేసినా సత్వరం స్పందించి నేరస్తుల బ్యాంకు ఖాతాలను గుర్తించే పనిలో నిమగ్నమవుతారు. ఈ క్రమంలోనే పెద్ద మొత్తంలో సొమ్మును సైబర్ నేరస్తుల చేతికి చిక్కకుండా ఆపగలుగుతున్నారు. రాష్ట్రంలో గత ఏడాది ఏప్రిల్లో ప్రారంభమైన సైబర్ సెక్యూరిటీ బ్యూరో అనతి కాలంలోనే ప్రత్యేకతను చాటుకుంది. కేవలం 8 నెలల వ్యవధిలో 89,783 ఫిర్యాదులను ఇది పర్యవేక్షించడం గమనార్హం. దేశవ్యాప్తంగా నమోదైన ఫిర్యాదుల్లో ఇవి ఏకంగా 8% కావడం గమనించదగిన విషయం. దేశవ్యాప్తంగా ఎన్సీఆర్పీకి వచ్చిన ఫిర్యాదుల్లో ఎఫ్ఐఆర్ నమోదులో దేశవ్యాప్త సగటు 2.5%గా ఉంది. కాగా తెలంగాణలో ఏకంగా 16% వరకు ఉండటం కీలకంగా మారింది. ఆయా కేసుల్లో టీఎస్సీఎస్బీ ఏకంగా 133 కోట్లను స్తంభింపజేసి దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. అలాగే స్తంభింపజేసిన సొమ్ములో నుంచి సుమారు 7.71 కోట్లను తిరిగి బాధితులకు ఇప్పించగలిగారు. మేడారం హుండీల లెక్కింపు 6వ రోజు పటిష్ట భద్రతల నడుమ హనుమకొండ తిరుమల తిరుపతి దేవస్థాన కళ్యాణ మండపంలో కొనసాగింది. 59 హుండీలను లెక్కించగా 1,46,09,000 రూపాయల ఆదాయం వచ్చింది. జాతరలో ఏర్పాటు చేసిన మొత్తం 540 హుండీలను హనుమకొండలోని తిరుమల తిరుపతి దేవస్థానం కళ్యాణ మండపంలో లెక్కింపు కొనసాగిస్తున్నారు. తొలి రోజు 134, రెండవ రోజు 71, మూడవ రోజు 112, నాలుగవ రోజు 88, ఐదవ రోజు 76, ఆరవ రోజు 59 హుండీలను లెక్కించారు. ఇప్పటి వరకు 12,71,79,000 నగదు, 779 గ్రాముల 800 మిల్లీగ్రాముల బంగారం, 55 కేజీల 150 గ్రాముల వెండిని భక్తులు కానుకలుగా సమర్పించారని అధికారులు తెలిపారు. నేటితో లెక్కింపు ప్రక్రియ ముగియనుందన్నారు. ఎర్ర సముద్రంలో మరోసారి హూతీ రెబల్స్ రెచ్చిపోయారు. అమెరికాకు చెందిన 2 యుద్ధ నౌకలపై హూతీ తిరుగుబాటుదారులు దాడులు చేశారు. కొన్ని నౌకా విధ్వంసక క్షిపణులు, డ్రోన్ల సాయంతో 2 డెస్ట్రాయర్లపై దాడులు నిర్వహించినట్లు హూతీ సంస్థ ప్రతినిధి యహ్యా సరయా ప్రకటించారు. తమ దళాలు క్షిపణులను సమర్థవంతంగా కూల్చివేసినట్లు అమెరికా వెల్లడించింది. ఎదురుదాడి చేసి యెమెన్ భూభాగంలోని 3 క్షిపణులు, మరికొన్ని డ్రోన్లను ధ్వంసం చేసినట్లు తెలిపింది. మరోవైపు సోమవారం అర్ధరాత్రి ఎంఎస్సీ SY-2 వాణిజ్య నౌకపై జరిగిన దాడిలో చిక్కుకున్న 23 మంది సిబ్బందిని భారత నౌకాదళం సురక్షితంగా రక్షించింది. INS కోల్కతా నౌకతో ఎంఎస్సీ SY-2 నౌకను చేరుకున్న నౌకాదళ సిబ్బంది 13 మంది భారతీయులు సహా మొత్తం 23 మందిని కాపాడారు.